అలాగే ఇంకొక విషయం కూడా ఫ్రెండ్స్ ఏంటి అంటే, చాలామందికి నెగిటివ్ ఆలోచన. ఒక లేడీ ఏదైనా చేసింది అంటే వాళ్ళ పైన నెగిటివ్గా ఆలోచించి నెగిటివ్గా మాట్లాడడం ఇదంతా చేస్తూ ఉంటారనమాట. ముఖ్యంగా మీ అందరికీ చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, ఏంటి అంటే మీ లోపల ఏదైతే నెగిటివిటీ ఉంటుందో అలాగే ఎదుటి పర్సన్స్ అనేటివి వాళ్ళు కనిపిస్తారు. ఈ బిజినెస్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎలా ఉండాలి, మన క్రమశిక్షణ ఏంటి, ఇదంతా కూడా సార్ వాళ్ళు నేర్పించడం జరుగుతుంది, మేడం వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే మనం ఇందులో వచ్చిన తర్వాత అసలు మన లైఫ్ ఏంటి, మన లైఫ్ని మనం ఎటు మూవ్ ఆన్ చేస్తున్నాము అనే విషయం కూడా ప్రతి ఒక్కటి ఇందులో మనం నేర్చుకోవడం జరుగుతుంది. జీవితం అంటే డబ్బు సంపాదించడంతో పాటు మనం మన సంతోషాన్ని, అలాగే మనని మనం ఎలా ఇష్టపడాలి, ఇదంతా కూడా సార్ వాళ్ళు మేడం వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడికి మేము నిన్న వచ్చాం కదా, వచ్చిన తర్వాత ఈరోజు ఇప్పుడు మేము మార్నింగ్ లేచి జూమ్ క్లాస్ అటెండ్ అయ్యి ఇప్పుడు స్విమ్మింగ్కి వెళ్ళి వచ్చాము. వచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్ అయ్యామన్నమాట. ఇప్పుడు మళ్ళీ మీటింగ్ ఉంటుంది. అక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము బీచ్కి వెళ్ళడం అయితే జరుగుతుంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఎవరో అన్నారు అని చెప్పేసి మీరు ఆగిపోకండి. లేడీగా మేము చేయగలుగుతాము అనే ఆలోచన తీసేయండి. ఎవ్వరు కూడా కాదు. నేను ఈ విషయం మీ అందరికీ గట్టిగా చెప్తున్నాను. మనతో డబ్బు ఉంది అని తెలిసినప్పుడే మనుషులు మనకు దగ్గర అవుతారు. ఎవ్వరు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఎవరి కర్మ వాళ్ళు అనుభవించక తప్పదనమాట. కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. మీరు పాజిటివ్గా ఉన్నారు అనుకోండి, మీ పాజిటివిటీ మీ సక్సెస్కి పెద్ద అద్భుతాన్ని సృష్టిస్తుందన్నమాట. మీరు అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ప్రతిదానికి మౌనంగా ఉండడం నేర్చుకోండి. నెగిటివ్ని మీ మైండ్ సెట్కి తీసుకోకుండా మెయిన్గా డబ్బు మనం సంపాదించిన దాంట్లో కోట్లు ఉన్న వాళ్ళు కూడా మన లైఫ్ని ఎంజాయ్ చేయకుండా మన ఆరోగ్యాలు పాడు చేసుకొని సెక్యూరిటీ ఇన్కమ్ లేకుండా ఎన్నో ఇబ్బందులు పడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇదంతా ముందు మీరు తెలుసుకోవాలి. మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. మీరు మారడానికి రెడీగా ఉండాలి. అప్పుడే మీ జీవితం అనేది మారుతుంది. మీరు మారనంత వరకు మీ జీవితం అనేది ఎప్పుడు కూడా మారదన్నమాట. చాలామందికి నెగిటివ్ ఆలోచనలు, ఇంట్లో కూర్చొని ఇలా అలా అని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. మాట్లాడే వాళ్ళు అక్కడే ఉన్నారు. నేను మౌనంగా ఉండి ఇక్కడికి వచ్చాను. అర్థం చేసుకో.